బాలకృష్ణ ఫ్యాన్స్ కు డాకు మహారాజ్ రూపంలో సంక్రాంతి పండుగ 2 రోజుల ముందే వచ్చేసింది. అవును, ఆదివారం సెలవు రోజు డాకు మహారాజ్ థియేటర్లు జై బాలయ్య అనే నినాదాలతో మారుమ్రోగుతున్నాయి. బాలకృష్ణను అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్లో చూడటం అభిమానులకు కొత్త కాకపోయినా డాకు గెటప్ లో ఆయన్ని చూసి థియేటర్లో విజిల్స్ వేస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు. డాకు మహారాజ్ కు ముందు ఒక సినిమా వచ్చింది, దాని తర్వాత మరో సినిమా రాబోతుంది. అయినా ఈ సంక్రాంతి విన్నర్ డాకు మహారాజే అని ట్రేడ్ వర్గాలు చెప్పేస్తున్నాయి. దానికో రీజన్ ఉంది. గేమ్ చేంజర్ కథ గొప్పదే అయినా ప్రేక్షక ఆమోదం పొందేలా దానిని తీయలేకపోయారు. సంక్రాంతికి వస్తున్నాం ఎంత బాగున్నా దాని రేంజ్ ఒక స్థాయికి మించి పెరగదనేది ట్రేడ్ వర్గాల అంచనా. ఇక డాకు మహారాజ్ కథ విషయానికి వస్తే, మదనపల్లిలోని టీ ఎస్టేట్స్ కు చెందిన కృష్ణమూర్తికి తెలియకుండా అతని ఎస్టేట్లోని ఎమ్మెల్యే త్రిమూర్తులు వన్యప్రాణుల అక్రమ రవాణా, గంజాయి మొక్కల పంపకం చేస్తుంటాడు. దీని గురించి తెలుసుకున్న కృష్ణమూర్తి అధికారులకు ఫిర్యాదు చేస్తాడు. దాంతో త్రిమూర్తులు అతని అనుచరులు కృష్ణమూర్తి కుటుంబాన్ని ముట్టబెట్టాలనుకుంటాయి. కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవికి ఆపద వచ్చిందని తెలియడంతో కథానాయకుడు నానాజీ అంటే బాలకృష్ణ ఆ ఎస్టేట్లోకి డ్రైవర్గా అడుగుపెడతాడు. త్రిమూర్తులు ఆట కట్టించడమే కాదు, అతని వెనక ఉండి ఈ దందాను నడుపుతున్న అసలైన సూత్రధారి బల్వంత్ సింగ్ ను దారిలోకి తీసుకొస్తాడు. జైలు నుంచి తప్పించుకుని మరీ నానాజీ వైష్ణవి కోసం ఎందుకు వచ్చాడు? అతనికి వైష్ణవికి ఉన్న అనుబంధం ఏమిటి? నానాజీని అనుచరులంతా మహారాజని, వైరీ వర్గాలు డాకు అని పిలవడానికి కారణమేమిటి? అసలు అతను జైలుకు ఎందుకు వెళ్లాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. రాయలసీమకు చెందిన ఓ సాధారణ సివిల్ ఇంజనీర్ సీతారాం అంటే బాలకృష్ణ డాకు మహారాజ్గా ఎందుకు మారాడు? మారి ఏం చేశాడు? ఏ ప్రజల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టాలనుకున్నాడు? అందుకు దారితీసిన పరిస్థితులేమిటి అనే దానిని దర్శకుడు బాబీ అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించాడు. చెప్పుకోవడానికి ఇది రొటీన్ కథే అయినా కథనాన్ని ఆసక్తికరంగా మలిచాడు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు తల పక్కకు తిప్పనీయలేదు. బాలకృష్ణను కొత్తగా చూపిస్తామని పదే పదే చెప్పిన దర్శక నిర్మాతలు బాబీ, నాగవంశీ మాటలు కాస్తంత అతిశయోక్తిగా అనిపిస్తాయి. బట్ మూవీని సిట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్గా వారు మలిచారు. టెక్నికల్ గాను బాలకృష్ణ పాత చిత్రాలతో పోల్చితే ఇది మరో స్థాయిలో ఉంది. ప్రజాప్రతినిధి అయిన బాలకృష్ణను బందిపోటు దొంగ డాకు మహారాజ్గా ఎలా చూపిస్తారు అంటూ వచ్చిన ప్రశ్నలకు ఈ సినిమాలో చక్కని సమాధానం దొరుకుతుంది. ముందు పవర్ఫుల్ టైటిల్ రాసుకుని ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లినట్టుగా అనిపిస్తోంది. తనను నమ్ముకున్న వారి కోసం హీరో ఎంతకైనా తెగించే కథలతో గతంలో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ఇది అలాంటి కథే, కాకపోతే బ్యాక్ డ్రాప్ ను చంబల్కు మార్చారు. అలానే ఇటువైపు కథను టీ ఎస్టేట్లో నడిపారు. దాంతో కాస్తంత కొత్తగా అనిపిస్తుంది. బాలకృష్ణ పాత్ర రూపకల్పన మీద ఎంతో శ్రద్ధ పెట్టారు. డాకు మహారాజ్ గెటప్ మరి అంత కొత్తగా లేకపోయినా ఆయనపై చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్లో ఇరగదీసిన బాలకృష్ణ సెంటిమెంట్ సీన్స్ లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ కథలో చైల్డ్ సెంటిమెంట్ ను 2-3 లేయర్స్ లో దర్శకుడు చూపించాడు. అలానే చెల్లెళ్ళు కాని చెల్లెల కోసం బాలకృష్ణ పడే తపన ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. వైలెన్స్ ను కాస్తంత తగ్గించి ఉంటే ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ మూవీ అయి ఉండేది. కానీ బాలకృష్ణ మీద ఉన్న అమితమైన అభిమానం దర్శక నిర్మాతలతో ఆ ర్యాంపేజ్ ను కంట్రోల్ చేయకుండా వదిలేసిందనిపిస్తోంది. హీరోయిన్ గా ప్రజ్ఞా జైస్వాల్ కు ఇందులో కాస్తంత అన్యాయం జరిగింది. బాలకృష్ణ ప్రజ్ఞా జైస్వాల్ మీద కనీసం ఒక డ్యూయట్ అయినా ఉండి ఉండాల్సిందే. ఇది లేకపోవడం లోటే. తన యాక్టింగ్ తో అందరి మనసులను శ్రద్ధా శ్రీనాథ్ దోచుకుంది. కలెక్టర్ పాత్రలో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. ఆ పాత్రకు ఆమె రైట్ చాయిస్. ఊర్వశీ రౌతాలాను ఐటమ్ సాంగ్ మాత్రమే పరిమితం చేయలేదు. ఆమె ఇందులో ఎస్ఐగా నటించింది. ఆమె చేసిన పాత్రకు డ్రీమ్ సాంగ్ దబిడి దిబిడికి ఏమాత్రం సంబంధం ఉండదు. కానీ మాస్ ఆడియన్స్ కోసం మరో దారి లేక ఆమెతోనే పెట్టేసినట్టుగా ఉంది. బాబీ డియోల్ నటన చూస్తే యానిమల్, కంగువాలానే రిపీట్ చేసినట్టుగా ఉంది. కానీ కొత్తగా కనిపించలేదు. రవికిషన్, హర్షవర్ధన్, హిమజ, ఆడుకాలం నవీన్, షైన్ టామ్ చాకో, రిషి, మకరన్ దేశ్పాండే, దివి, సందీప్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొత్తం మీద బాలకృష్ణ నుండి అభిమానుల కోరికనే యాక్షన్ సెంటిమెంట్ కు ఇందులో లోటు లేదు. అయితే సినిమా ప్రారంభం నుండి ప్రీ క్లైమాక్స్ వరకు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను తీసిన మేకర్స్ క్లైమాక్స్ ఫైట్ ను మాత్రం తేల్చేశారు.
హీరోయిన్ ఏమైపోయింది అనే ప్రశ్నకు సింగిల్ షాట్ తో వివరణించారు. దాంతో సినిమాను హరీబరీగా ముగించిన ఫీలింగ్ కలుగుతోంది. తమన్ నేపథ్య సంగీతం, విజయ్ కార్తిక్, నందన్ సినిమాటోగ్రఫీ, వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ బాగున్నాయి. ఏదేమైనా బాలకృష్ణ అభిమానులకు, మాస్ ఆడియన్స్ కు ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ రూపంలో కొత్త ఫీస్ట్ లభించిందని చెప్పాలి.